హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఇళ్ల పట్టాలకు సంబంధించి అయితే రావడం జరిగింది. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం అందరికీ కూడా రీచ్ అవుతుందన్నమాట. తప్పకుండా లైక్ చేసేయండి. సో టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే జగన్ గారు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను వాటిల్లో అనర్హులకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను తొలగించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు ఈ పనిలో అయితే నిమగ్నమై ఉన్నారండి. మనకు ముఖ్యంగా మీ యొక్క జగన్ గారు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టా ఈ పరిస్థితిలో గనక ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించేందుకు అవకాశం అయితే ఉంటుందని సమాచారము. ఆ సమాచారం ఏ విధంగా ఉందనేది వీడియోలోకి వెళ్లి తెలుసుకుందాం. అలానే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి హౌసింగ్ ఫర్ ఆల్ అందరికీ ఇల్లు, పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించి కూడా అప్లికేషన్స్ ఎప్పటినుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి? ఎవరికి ఇస్తారు? దీనికి సంబంధించి లోన్స్ ఏమైనా ఇస్తారా? లేకపోతే డైరెక్ట్‌గా ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణాలు చేపట్టిస్తారా? ఇలాంటి వివరాలన్నిటిని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇళ్ళకు సంబంధించి మీకు ఏ అప్డేట్ వచ్చినా తెలియజేయడం జరుగుతుంది. అలానే మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ కూడా మొదలుపెట్టానండి. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే మీరు ఒకసారి స్క్రీన్ మీద ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూసుకోవచ్చండి ఇక్కడ. సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో అందించినటువంటి ఇళ్ల పట్టాల వ్యవహారంపై ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. కలెక్టర్లకు కూడా జిల్లాల వారీగా ఉన్నటువంటి అనర్హుల ఇళ్ల పట్టాలను గుర్తించండి, వాటిని వెంటనే కూడా తొలగించాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందనమాట. అనర్హులని తేలితే వాటి యొక్క ఇళ్ల పట్టాలను ప్రభుత్వం రద్దు చేయనుంది. ఈ మేరకు ఏపీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి ఆదేశాలైతే ఇచ్చారు. 15 రోజుల్లో ఈ పని పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందనమాట. కేవలం 15 రోజుల్లో మీ యొక్క ఇంటి పట్టా తొలగించేందుకు అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ మీరు క్లియర్‌గా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇళ్ల పట్టాల రద్దుకి ప్రభుత్వం ఎక్కువ గడువు కూడా ఇవ్వడం లేదండి. సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారుతుందన్నమాట. ఈ తరంలోనే ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని లబ్ధిదారులు నిరూపించుకోవాల్సి కూడా ఉంటుంది. ఒకవేళ మీ యొక్క ఇంటి పట్టా క్యాన్సిల్ గనక అయినట్లయితే దాన్ని మీకు అన్ని రకాలుగా అర్హత ఉంది మాకు ఈ యొక్క ఇంటి పట్టా అవసరము అని చెప్పి మీరు రుజువు చేయించుకునేందుకు కూడా టైం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారనమాట. ఇదొక మంచి గుడ్ న్యూస్‌గా అయితే చెప్పవచ్చు. అందుకు సంబంధించి చూపాల్సినటువంటి అర్హత పత్రాలు, అదేవిధంగా నకళ్ళు, ధృవీకరణ పత్రాలు కలెక్టర్లకు చూపించాలని అధికారులు చెప్తున్నారు. లేకుంటే ఇళ్ల పట్టాలను రద్దు చేసే అవకాశం అయితే ఉంటుందని హెచ్చరిస్తున్నారనమాట. లబ్ధిదారుల యొక్క నియమాలు ఏంటంటే అర్హులకు ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఇళ్ల పట్టాలు పొందిన వారికి అంతకుముందే ఇల్లు లేదా స్థలం ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటే ఇంటి పట్టా రద్దు చేస్తారు అని చెప్పి మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఉంది. అదేవిధంగా 4 చక్రాల వాహనం కలిగినటువంటి వాళ్ళకి కూడా ఇంటి స్థలం కేటాయించి గనుక ఉన్నట్లయితే దాన్ని కూడా రద్దు చేసేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మందికి పట్టాలున్న ఒకరికి మాత్రమే ఉండి మిగతా వారికి రద్దు చేసేందుకు అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే అనర్హులుగా అయి ఉండి కూడా ఈ యొక్క ఇంటి పట్టాను పొందినటువంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ పాయింట్స్‌లలో మీకు గనక ఇంటి పట్టా గనక ఉండినట్లయితే దాన్ని వెంటనే తొలగించేందుకు అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉన్నట్లు మనకి ఇక్కడ క్లియర్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇంటి పట్టాకు సంబంధించి ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేటివి రెడీగా పెట్టుకోండి. జగన్ గారి హయాంలో మీరు గనక ఇంటి పట్టా పొందినట్లయితే రేషన్ కార్డ్ ఉండాలి. అదేవిధంగా మీకు ఆల్రెడీ ఇంటి స్థలం ఉండకూడదు. మీ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉండకూడదు. 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఈ 4 కండిషన్‌లు గనక కలెక్టర్లు గనక చెక్ చేసినప్పుడు మీకు అన్నీ కూడా ఉన్నట్టుగానే తేలితే మీ యొక్క ఇంటి పట్టా రద్దు అయ్యేందుకు అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇకపోతే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి మరొక విషయము హౌసింగ్ ఫర్ ఆల్ అందరికీ ఇల్లు, పేదలందరికీ కూడా టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇంటి నిర్మాణాలు చేపట్టిస్తామని చెప్పిన విషయం అందరికీ కూడా తెలిసిందే. అయితే మనకు పేదలందరికీ ఇల్లు ఈ యొక్క పథకానికి సంబంధించి మొదటగా ఇంటి స్థలం కేటాయింపులు జరిగేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇంటి స్థలం కేటాయింపులు అనేటివి ప్రభుత్వము నేరుగా ప్రభుత్వ స్థలాన్ని చూపించడం జరుగుతుందన్నమాట. పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలము, పల్లెల్లో అయితే 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి ఇంటి నిర్మాణాలకు లోన్స్ రూపంలో లోన్స్ అనేటివి ఇవ్వడము, అది కూడా మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 కింద అయితే
లోన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మన గవర్నమెంట్ మాత్రం స్థలం కేటాయించడం జరుగుతుందనే వార్తలు మాత్రమే ప్రస్తుతానికి ఉన్నాయండి. సో, వీటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకొని మీకందరికీ కూడా చేరవేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే జగన్ గారు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలను 15 రోజుల్లో పూర్తిగా రద్దు చేసేందుకు అవకాశం అయితే ఉంది. కేవలం అనర్హులకు మాత్రమే ఈ యొక్క రద్దు ప్రక్రియ జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, వీలైనంత వరకు సమాచారము ప్రభుత్వ పథకాలకు సంబంధించి అందించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి ఇలాంటి అప్డేట్స్ పొందేందుకు.